మేము వచ్చాము మొన్న రెండోసారి ఇది రావటం, ఇది మూడోసారి అనుకుంటా రావటం అనమాట. నిన్నే రావాలనుకున్నాం, ఇట్లా మాకు షూటింగ్కి లేకపోయాం అనమాట. ఎందుకనంటే మనం తిరిగే మనుషులు, మనం తిరిగే ప్లేస్ని బట్టే మన ఆరోగ్యం ఎలా ఉంటుందని తెలుస్తుంది. అసలు చూడండి ఎలా ఉంటుంది, వెరైటీగా ఉందో రండి చూడండి. దీనికోసం తీసుకొచ్చి దీని మీద పెట్టు. రండి ఇటు తీసుకురా. చూపించే ఏంటి అది, అదేంటి గురుగారు? పొంగల్. పొంగల్ అంట, పొంగల్ కాదు. ఇదేం కర్రీ గురుగారు? ఇది గోంగూర, అదేంటి తోటకూర పప్పు. తోటకూర పప్పు. ఈ సెట్ లేదు, తోటకూర కానీ పప్పు తోటకూర. ఇది చట్నీ, కొబ్బరి చట్నీ, పన్నీరు. గుడ్ థ్యాంక్ యూ. అందుకని అప్పుడప్పుడు సాయంత్రం ఆకలి వేస్తలేదు. ఆకలి అవ్వట్లేదా? ఆకలి అవ్వట్లేదు. మంచిది, ఎందుకంటే 4 పూటలు తినే టెన్షన్ ఎందుకు? ఎందుకంటే కరెక్ట్ అయిన ఫుడ్ పడింది అనుకుంటే అవసరం లేదు. 10 days లో 3 kg తగ్గాను. ఓకే, 10 days లో 3 kg తగ్గాను. గుడ్ థ్యాంక్ యూ. ఫుడ్ వల్ల. చూడండి నా మిత్రులారా, ఇదేంటి చట్నీ గురుగారు? కొబ్బరి చట్నీ. సూపర్. చూడు హల్వాలాగా ఉందన్నమాట. చూడండి చట్నీ, చిన్నబాబు పన్నీరు, సలాడ్, గ్రీన్ సలాడ్. మొక్కలు ఎరగదీసినాయి అబ్బా. అలాగా అబ్బా ఒక్క. ఎందుకంటే ఆరోగ్యం కోసం మనం ఆకాశానికి వెళ్ళవసరం లేదు, చంద్రమఠానికి వెళ్ళవసరం లేదు. ఆరోగ్యం మన దగ్గరే ఉంది. మనకి హైదరాబాద్ సిటీ దగ్గరే ఉంది ఆరోగ్య గ్రామం. లక్ష్మణ్ గారిది అజిత్ నగర్ పక్కనే ఉంది. ఎందుకంటే చాలామంది కూడా ఏంటంటే ఎక్కడో మేము వెళ్ళిపోతున్నాం, ప్రపంచంలో వెళ్ళాలి, మా ఫ్యామిలీ వదిలి వెళ్ళాలని చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. మన ఇంటి డోర్కు డెలివరీ అవుతుంది ఆరోగ్యం. ఆరోగ్యాన్ని సద్వినియోగం చేసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ యజమానులు కానీ మన ఆరోగ్యంగా ఉంటే ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉంటుంది. యజమాని బాధలతో ఉండాలనుకోండి, ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారు. అందుకని ఆరోగ్యం అనేది చాలా అద్భుతమైంది అనమాట నా మిత్రులారా. దాన్ని బట్టి రెక్లాస్ చేయొద్దు. మొక్కలు కూడా చాలా పెంచారండి మన లక్ష్మణ్ గారు. ఇంకా మొక్కలు నిజంగా చెప్తున్నా చాలా గ్రేట్. ఇన్ని మొక్కలు ఉన్నాయంటే ఇప్పుడు దీనిలో ఈ 8 acres లా చాలా మొక్కలు ఉన్నాయి. పొడి కొంచెం నెయ్యి పొడి, కారపొడి. మనోడికి ఇచ్చే, అది కూడా ఏమన్నా తమ్ముడికి వాడికి ఇచ్చే, ఆ తమ్ముడికి ఇచ్చే. కారపొడి నెయ్యి. ఇంకెన్ని సంవత్సరాలు గురుగారు రిటైర్మెంట్? 2029లో రిటైర్డ్. 3 years, కరెక్ట్ 3 years ఉందండి. గుడ్. చూడండి పొడి, పొడి పండగూరి అసలు గురుగారు 2 నెలల 2 months పండగూరికి వెళ్ళలేదా? ఎక్కడ వీళ్ళందరినీ అదే నాకు వీళ్ళే బంధువులు, నాకు ఇంకెవ్వరూ లేరు. ఆరోగ్యం కాదు వచ్చిన వాళ్ళే అభిలాషులు, మన బంధువులు కూడా. అక్కడికి వెళ్ళినా ఏంటంటే 1 గంట 2 గంటలు ఉంటాను, జర్నీ వేస్ట్. ఒకవేళ వెళ్ళినా ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. నమ్మకం వచ్చారు. మీరు వస్తుందని చెప్పారు లక్ష్మణ్ గారు. మీరు వస్తుందంటే మేము వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఒక మంచి పని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు హలో అసలు లోపల ఎప్పుడు రిలీజ్ కారపొడి నెయ్యి. మీరు ఫామ్ హౌస్ ఉంది కదా సార్, యూట్యూబ్లో మీరు ఇక్కడే
పక్కనే ఇక్కడ దగ్గర యూట్యూబ్లో చూసాను అన్ని వెరైటీస్ పెంచారు. ఎన్ని ఎకర్లు సార్ అది? 6 ఎకర్. అజీజ్ నగర్లో అది చిలుకూరు బాలాజీ రోడ్డు పక్క వస్తుంది. పరగతికి వెళ్ళే రోడ్డు. ఇవి ఉన్నాయి కదా అమ్మాయిలు పని వాళ్ళకి చీరలు తీసుకొచ్చి నేను తెప్పించాను. ఉన్నాయి దాంట్లో వాళ్ళందరినీ కూడా రమ్మని లేడీస్ పండక్కి వాళ్ళకి కొంచెం చీరలు కొంది మేడం. ఎలాగైనా వచ్చారు కదా వీళ్ళు తెప్పించారు. ఆ చీరలు తీసుకురారా పని వాళ్ళందరిని రమ్మను. నాలుగొద్దు వీళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్నే పిల్లలు. ఈవిడే మల్లేశాల ఆవిడే. ఇక్కడ కూర్చోండి. పర్మనెంటే ఇప్పుడు పర్మనెంట్. రైస్ ఇవాళ చూసిన నిన్న చూసిన ఇవాళ చూసిన వైట్ రైస్. లేదండి మనం ఒక 7 దొంగ అని మొదలు పడింది అనుకో అంతా మనం దూరం ఉండాలి. అలాగే స్టార్టింగ్ మధ్యలో పిన్ని గారిని పంపించావు కదా, పిన్ని గారు ఆఖరి శైలిలో ఉన్నాను కాదు